ఈ స్మాల్ ఫిలింకి థియేటర్స్ అనేది బిగ్గెస్ట్ ప్రాబ్లం ప్రజెంట్ నేను ఫేస్ చేస్తున్నాను. బట్ కాకపోతే అరవింద్ గారికి కొన్ని థియేటర్స్ ఓన్గా ఉన్నాయి కదా సార్, మరి అంటే ఇంకా థియేటర్స్ ఫేస్ సార్ అరవింద్ గారికి ఇది రికార్డ్ చేసుకోండి, ఓన్గా సింగిల్ స్క్రీన్ లేదు. పీపుల్లో ఒక ట్రిబుల్ ఏ తప్పితే, సారీ ఒక ట్రిబుల్ ఏ లేటెస్ట్గా ఎప్పుడు వచ్చింది, మొన్న లాస్ట్ ఇయర్ 1 year కూడా అవ్వలేదు, 1 year కూడా అవ్వలేదు. అది తప్పితే ఒక చెన్నైలో ఉన్న శ్రీదేవి ప్రివ్యూ థియేటర్ తప్పితే ఆయనకి సింగిల్ స్క్రీన్ కూడా లేదు. ఓకే, కాకపోతే ఒక మిత్ ఉంటుంది కదా సార్, ఒక బయట ఏంటంటే ఒక మిత్తు అరవింద్ గారి థియేటర్లు ఉన్నాయి. మా దగ్గర ఉన్న మొత్తం కృష్ణా జిల్లా కానీ, ఈస్ట్ గోదావరి కానీ, వెస్ట్ గోదావరి కానీ మొత్తం కలిపితే మాకున్నాయి 22 థియేటర్స్ మొత్తం కలిపితే. ఇవి ఏంటంటే బయట ఏంటంటే ఒక పెద్ద మిత్తు అరవింద్ గారు థియేటర్లను కంట్రోల్ చేస్తున్నారు. బట్ ఏంటంటే మేము బికాస్ ఆఫ్ ఇన్ని ఇయర్స్ నుంచి అరవింద్ గారు ఉండటం వల్ల అప్పుడున్న ఎగ్జిబిటర్స్ కానీ వీళ్ళందరికీ మా మీద ఒక రెస్పెక్ట్, మా మీద ఒక గౌరవం, మా సినిమా వస్తుందంటే నమ్మకం, ఒక వీళ్ళు క్వాలిటీ బాగా మెయింటైన్ చేస్తారని ఒక నమ్మకం. అంతే తప్పితే అరవింద్ గారు లీజింగ్ థియేటర్స్ అనేది చాలా తక్కువ. అంటే ఆయన దగ్గర ఉన్న థియేటర్స్ అన్ని ఎట్లాగంటే ఇప్పుడు గీతాప్సర్ అని ఉండేది, ఇప్పుడు లేదు మాకు. చాలా ఓల్డ్ థియేటర్ని తీసుకుని హీ మేడ్ ఇట్ నెంబర్ 1 ఇన్ ద థియేటర్. అట్లాగే కృష్ణా జిల్లాలో కొన్ని థియేటర్స్ ఉన్నాయి. ఇప్పుడు రాజు యువరాజ్ పాత థియేటర్, దాన్ని తీసుకుని చాలా కొత్తగా ఫ్రెష్గా తయారు చేసుకున్నాం. అట్లాగే ఏంటంటే కొన్ని ప్రాపర్టీస్ తీసుకుని మేము డబ్బులు పెట్టుకుని సినిమా మీద ఉన్న ప్యాషన్ గోల్ది సినిమాని బాగా చూపించాలని చెప్పి తయారు చేసిన 20 ప్రాపర్టీస్ తప్పితే అదర్ దాన్ దట్ మాకు లీజులు లేవు. అవన్నీ ఓనా సార్? ఆ 20 థియేటర్ లేదు, అవి కూడా లీజెస్ అంటే 9 years 10 years లీజెస్ అవి కూడా. బట్ టుడే ఉన్న సిచ్యువేషన్లో వీఆర్ ఆల్సో ఫేసింగ్ ద బిగ్, అంటే మామూలు ప్రాబ్లం కాదు ఇప్పుడు నాకు థియేటర్స్. ఇంకా ఇప్పుడు ఓవర్సీస్ నాకు నిజంగా ఒక సింగిల్ స్క్రీన్ కూడా దొరికే పరిస్థితి లేదు. స్టిల్ ఐఎమ్ ఫైటింగ్. అట్లాగే ఇప్పుడు నైజాం ఉంది, నైజాంలో ఐఎమ్ హ్యూజ్ ఫైట్ చేస్తున్నా థియేటర్స్ కానీ. సో ఇట్స్ నాట్ ఏ ఈజీ రిలీజ్ ఫర్ మీ, బట్ స్టిల్ ఏంటంటే నాకు ఆప్షన్ కూడా లేదు. కానీ సర్ప్రైజింగ్ ఉంది సార్, అంటే మీరు థియేటర్స్ కోసం ఫైట్ చేయడం అనేది లేదు. బికాజ్ అది బయట ఏంటంటే ఒక పెద్ద మిత్ అది. ఇది అరవింద్ గారి కంటే అన్ని థియేటర్లు అరవింద్ గారి దగ్గర ఉంటాయి, అన్ని థియేటర్లు అరవింద్ గారి దగ్గర ఉంటాయి. అది రాంగ్. మా దగ్గర ఏంటంటే థియేటర్ ఓనర్స్ గివ్స్ అస్ ఆన్ ద రెస్పెక్ట్ ఉంది.